హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మదన్ గాని ముచ్చట్లు. ఈసారి మనం కూర్గు పోతున్నాం. 2 కార్ల మీద పోతున్నాం. ఇవే మా కార్లు. ప్రెజెంట్ మేము 2 కార్లు తీసుకొని పోతున్నాం. 11 మంది పోతున్నాం కాబట్టి చిన్నగా దిష్టి తీద్దాము కొంచెం జాగ్రత్త కోసం అని చెప్పేసి తీస్తున్నాం. మా ఫ్రెండ్ కొత్త కారు వోల్క్స్‌వాగన్ టైగూన్ అలా దిష్టి తీస్తున్నాడు. చూడండి దిష్టి తీసుకొని మనం డైరెక్ట్ కూర్గ్కి వెళ్ళిపోదాం. నేను ప్లాన్ అంతా వీడియోలో చెప్తా. బట్ ఎండింగ్‌లో నేను డే 1, డే 2, డే 3 డేస్ ప్లాన్ కూడా నేను మీకు ఒక లిస్ట్ పెడతా. చూడండి వీడియో లాస్ట్ వరకు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ స్టార్ట్ అవర్ జర్నీ. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ టు మదన్ ముచ్చట్లు. కూర్గ్లో మన ఫస్ట్ ప్లేస్ ఇది గోల్డెన్ టెంపుల్ అంట. టిబెటియన్ వాళ్ళ టెంపుల్ ఇది. చూడాలి లోపల కెమెరా అలా ఉంటుందో లేదో. ఇక్కడ అందరూ టిబెటియన్ వాళ్ళే ఉన్నారు, మైగ్రేట్ అయ్యి ఉంటారు. ఈ ఏరియా మొత్తం వాళ్ళే ఉన్నారు. సో ఒక చిన్నపాటి ఎక్స్పీరియన్స్ కూర్గులో ఒక స్పెషల్ ప్లేస్. ఇంకో టెంపుల్ పక్కనే ఒక దారి ఉంటుంది, అక్కడ నుంచి వస్తే పార్కింగ్ ఉంటుంది. ఇది పార్కింగ్ అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ పెట్టి కొంచెం రిస్క్ తీసుకోకండి. ఎందుకంటే మేము పార్కింగ్ పెట్టినప్పుడు ఇద్దరు ఒక లోకలైజ్ కొంచెం డిఫరెంట్గా చూసి అర్థమైపోతుంది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది, వియర్డ్గా అనిపించింది. మా కార్ దగ్గరనే ఉండే, మేము ఒక 5 minutes చూసినాం వాళ్ళు వెళ్తాను, వాళ్ళు వెళ్ళిపోలేదు. సో మేము జస్ట్ ఇంకా అక్కడి నుంచి మా కార్ చేసి ఇక్కడ పెట్టుకున్నాం. సో డోంట్ రిస్క్. పార్కింగ్ చార్జెస్ గోల్డెన్ టెంపుల్ ఎంట్రీ చాంగ్ ఆన్ ద టిబెటియన్ ఆల్ టిబెటియన్ లేడీస్. ఇక్కడ నుంచి ఎంట్రీ లేదంటే ఎలగొట్టిరు మమ్మల్ని. ఇదే మచ్చా టిబెటియన్ టెంపుల్. రౌండ్ వేద్దాం. నో ఎంట్రీ, కీప్ సైలెన్స్, కీప్ సైలెన్స్, కీప్ సైలెన్స్. డెమో డెమో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయమ్మా టెంపుల్లో. చూడండి అది మెయిన్ టెంపుల్ అనుకుంటా. పద్మ సంభవ బుద్ధిస్ట్ విహార మెయిన్ టెంపుల్ నేమ్. చూడండి లోపలికి మొబైల్ అలో చేస్తారా లేదా అని మనం ఇప్పుడు చూద్దాం. ఎవరైనా ఆపేస్తే మనం ఆపుద్దాము, లేదంటే సబరికా చేస్తారంట. గ్రీన్ సిగ్నల్ వచ్చింది మన నృత్య కళాకారుడికి. చెప్పు, నువ్వు చెట్టు దగ్గర అయిపోయింది. నింజా టెక్నిక్. చెట్టు ఉంది, టెంపుల్ ఉంది, పెట్టేయండి. नहीं जस्ट उधर जाके आना बस. वो मैं सेटिंग कर लेता हूँ बाद में. थैंक यू. అట్లా మొక్కలు అనమాట, మొక్కుతున్నారు కదా అట్లా మొక్కాలి. కంటెంట్ దొరుకుతుంది రెండు లార్డ్ బుద్ధ. సో వీళ్ళు ఇలా మొక్కుతున్నారు. ఇదేనమ్మా గోల్డెన్ టెంపుల్. దీనికైతే ఎంట్రీ ఫీజు అయితే ఏం లేదు, పార్కింగ్ ఫీజు ఉంటుంది. మీ కారు బైక్ దాన్ని బట్టి టీటీ బస్ బట్టి ఉంటుంది. ఎంట్రీ ఫీజు ఏమి ఉండదు. వచ్చి టెంపుల్ చూడండి. మీకు ఒకవేళ టిబెటియన్ టెంపుల్ని వైబ్ని ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తే రండి, లేదు లైట్ అనిపిస్తే యూ కెన్ ఇగ్నోర్ దిస్ ప్లేస్. బట్ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ టెంపుల్స్ అన్ని చూడడానికి బాగుంటుంది. ఒక స్పెషల్ రోజు వచ్చినాం అనుకుంటా. ఇక్కడ సమ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, మేబీ వాళ్ళ ఫోక్ స్టైల్ కావచ్చు. చూడండి. అండ్ ఇక్కడ ఫ్రీ ఫుడ్ కూడా ఇస్తారు, మీరు తీసుకొని తినొచ్చు. పులావ్ లాంటివి ఇస్తారు. ఇవాళ అయితే ఈవెంట్ జరుగుతుంది, మీరు వచ్చినప్పుడు ఈవెంట్ జరుగుతుందో తెలియదు, బట్ జరిగితే మాత్రం పక్కా ఫ్రీ ఫుడ్ ఉంటుంది, బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ ఈ యాక్టివిటీ మాత్రం పక్కా చూడండి. కొంచెం వాళ్ళ స్టైల్లో ఉంటుంది, వాళ్ళ కల్చర్ డిఫరెంట్. ఈసారిగా ఫారెస్ట్ పార్క్ వచ్చిన ప్రజెంట్. దీనికి ఎంట్రన్స్ టికెట్ అయితే పర్ హెడ్ 50 రూపీస్ అడల్ట్స్కి,
అండ్ మీరు గవర్నమెంట్ హాలిడేస్ సాటర్డే సండేస్ వస్తే మాత్రం దీని ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ అవుతుంది. మీరు వచ్చిన డేట్ బట్టి 50 or 80 అవుతుంది. ఇది ఎంట్రన్స్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఇట్లా కింద కావేరీ రివర్ ఉంటుంది. అండ్ చూద్దాం ఇంకా ఫారెస్ట్ లోపల ఏమేమి ఉన్నాయో మనమైతే ఒకసారి రౌండ్ వేసి చూద్దాము. చలో, ఈ పార్క్లో అయితే ఇవాళ చెట్లు ఉన్నాయి అన్నీ ఇంతే. అక్కడక్కడ పార్క్స్, డీర్ పార్క్ ఒకటి ఉందంట, బర్డ్ పార్క్ ఒకటి ఉందంట, రివర్ ఉందంట, బోటింగ్ ఉందంట. బట్ బోటింగ్ ప్రజెంట్ అవైలబుల్ లేదు, నీళ్ళు తక్కువ ఉన్నాయని, సమ్మర్ కదా. సో వీఆర్ గోయింగ్ టు బర్డ్ పార్క్ నౌ, విల్ సీ ఏముంటుందో. ఇవాళ మేము 2 ప్లేసెస్కి వచ్చినాం. ఫస్ట్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్, సెకండ్ వచ్చేసి నిసర్గ ఫారెస్ట్ పార్క్. నన్ను అడిగితే 2 ఎలిమినేట్ చేయొచ్చు మీ ట్రిప్ ప్లాన్ల గురించి. బక్వాస్ ఉంటుంది, ఏముండదు. ఈ ఎండిపోయిన ఫారెస్ట్ ఉంటుంది ఇక్కడ, నిసర్గ ఫారెస్ట్ ఏముండదు. బర్డ్స్ పార్క్ అని ఉంటుంది, పిచ్చ లైట్ అది. అదే వర్త్ అనిపిస్తలేదు నాకు. ఇంకా గోల్డెన్ టెంపుల్ అంటే మేబీ అది కొద్దిగా కొత్తగా ఉంటుంది, బట్ మేము పోయినప్పుడు మాత్రం ఒక ఫెస్టివల్ ఉంటాయి కాబట్టి కొంచెం డిఫరెంట్గా స్పెషల్గా ఉండే. మరి ప్రతిరోజు అట్లా ఉంటుందా, ప్రతి వీకెండ్ అట్లా ఉంటుందా అంటే నా దగ్గర అయితే ఆన్సర్ లేదు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది చూసేసి డైరెక్ట్ దుబారాకి వెళ్ళిపోండి. సరిగా వద్దు, టైం వేస్ట్. ఇది ఇవాళ మన థర్డ్ ప్లేస్, దుబారా ఎలిఫెంట్ క్యాంప్. బట్ నార్మల్ టైంలో ఇక్కడ ఇదంతా ఇప్పుడు ఖాళీగా ఉంది, బట్ నార్మల్ టైంలో ఫుల్ వాటర్ ఉంటుంది. సమ్మర్ కాబట్టి అసలు వాటరే లేవు, సో జనాలు ఈజీగా వెళ్ళిపోతారు. ఇంకా పార్కింగ్ ఫీజ్ 50 రూపీస్ ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే ఇంకా ఒక ఎలిఫెంట్ ఉంది, ఎలిఫెంట్ ఒక ఎలిఫెంట్ అయితే ఉంది అక్కడ. పెండా డూయింగ్, పెండేస్తుంది అది, చటక్ షిట్టింగ్. పెండా షిట్టింగ్. దుబారా ఎలిఫెంట్ క్యాంప్. నార్మల్ డేస్లో 120 టికెట్ ప్రైస్, ప్రజెంట్ 140. హాలిడే కాబట్టి టికెట్స్ తీసుకోవాలి ఇక్కడ. ఏనుగు ఎంత పెద్దగా ఉంది, దొడ్డ ఏనుగు ఉందిరా ఇక్కడ. తీసుకో సూపర్. శభాష్ రా. మేమైతే దుబారా ఎలిఫెంట్ క్యాంప్కి వచ్చేసినాం. ఎనిమిదితో ఫోటోలు దిగినాం, తిండి పెట్టినాం. 50 రూపాయలు తీసుకుంటారు ఒకటి, 100 రూపాయలకి 2. సో బేసిక్గా మేము బేరం ఆడి, మా ఫ్రెండ్స్ వాళ్ళు బేరం ఆడి 3 తీసుకున్నారు. మేము యాక్చువల్గా తొందరపడి మేమేం చేసినామంటే 100కి 2 తీసుకున్నాం ఫస్ట్. మళ్ళీ తర్వాత మా ఫ్రెండ్ కొంచెం కన్నడలో మాట్లాడి సెట్ చేసిండు. సో మీరు కూడా సెట్ చేసుకోండి. అండ్ ఫొటోస్ కూడా గ్రూప్ ఫొటోస్ దిగొచ్చు, సింగిల్ ఫొటోస్, అన్ని ఫొటోస్ దిగొచ్చు. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి ఏనుగులు స్నానం చేసే ప్లేస్. మార్నింగ్ 9:30 to 11:30 ఇక్కడ స్నానాలు చేపిస్తారు. అప్పుడు మీరు సేమ్ ఇట్లా మళ్ళీ కొద్ది పైసలు ఇస్తే మీరు స్నానం చేయించచ్చు, అంతా చేయించచ్చు. ఈవినింగ్ ఫుడ్ పెట్టిస్తారు. ఈ ప్రజెంట్ అయితే అక్కడ ఒక ఎలిఫెంట్ ఉంది, అక్కడ చేపిస్తారు అనుకుంటా ఈవినింగ్. మార్నింగ్ అయితే ఇక్కడ చేపిస్తారు, ఈవినింగ్ కూడా చేపిస్తారు, బట్ చాలా రేర్. ఈవినింగ్ ఎక్కువ ఫుడ్ పెడతారు. సో నేను చెప్పింది ఫాలో అవ్వండి, ఫొటోస్ వీడియోస్ అన్ని తీసేసుకోండి. ఇది డే 1 మా ప్లాన్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్, నిసర్గ ఫారెస్ట్ పార్క్, ఇంకా దుబారా ఎలిఫెంట్ క్యాంప్. సో బేసికల్గా మాకు ఇది ఒక్కదే సక్సెస్ అనిపించింది, బాగా నచ్చింది. మిగతా 2 అంత ఓకే. టిబెటియన్ టెంపుల్ కూడా బాగుంది, లైక్ న్యూ ఎక్స్పీరియన్స్. వాళ్ళ కొత్త కల్చర్, వాళ్ళు ఎట్లా ఉంటారో, ఎంత పీస్ఫుల్గా ఉంటుందో చేసుకోవడం. ఇక నిసర్గ కొంచెం మాట్లాడదు. మాకు యాక్చువల్ ఇంకొక ప్లాన్ ఉండే, దట్ ఈస్ చిక్హోలే రిజర్వాయర్ డ్యామ్. ఒక రౌండ్ షేప్లో డ్యామ్ ఉంటుంది, అందులో వాటర్ పోతాయి. సో అది పాసిబుల్ కాలేదు. సో డే 1 ఇంతే. విల్ మీట్ యూ ఆన్ డే 2. నా స్టే గురించి రేపు మార్నింగ్ చెప్తా, ఇప్పుడు నైట్లో అంత వ్యూ రాదు కాబట్టి. చూడండి నేను చెప్పే గ్యాప్లో ఒకటైతే స్నానం చేయడానికి ఒకటి తీసుకోబోతుర్రు ఎలిఫెంట్ని. యూ కెన్ సీ దేర్. Come this side, Madan. Come this side. Oh, you are hiding behind Madan, huh? Camera pike. What you are thinking? Cameraman never dies. True. But you should take camera. Okay. 1 hour ago, welcome back to
డే 2 ఫ్రమ్ కూర్గ్. సో ఇదే మా విల్లా అనమాట. మా ఫ్రెండ్స్. ఇది ఇలా ఉంది. అక్కడ మెయిన్ రోడ్ ఉంది. మెయిన్ రోడ్ కాదు, చిన్న నార్మల్ రోడ్. ఆఫ్ రోడింగ్ ఉంటుంది. ఒక 500 మీటర్స్ స్టే రావడానికి. చాలా స్టీప్ ఉంది ఇది. ఈ కారు రావాలి ఇట్లా ఈ స్టీప్లో, మన కార్లో వెహికల్స్ ఏదైనా సరే. ఇది విల్లా. దాని డీటెయిల్స్ వచ్చేసి కింద పెట్టా. మాకు అది పర్ డే 8500 పడింది. విచ్ ఈస్ గుడ్. బట్ ఇంతకన్నా తక్కువ కూడా దొరికితే మీరు ఆఫ్లైన్లోకి వెళ్తే, ఆన్లైన్లో ఇంతకన్నా చాలా ఎక్కువ ఉంటాయి. సో బెటర్ మీరు ప్లాన్ చేసుకోండి. దీని కాస్ట్ అయితే చెప్పేసిన నేను, పర్ డే 8500 ఉంటుంది. మీరు మాట్లాడుకోండి, ఎక్కువనే చెప్తారు, కొద్దిగా మీరు మాట్లాడుకోండి. ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. వాళ్ళు కేజీ లెక్క కుక్ చేసి ఇస్తారు. మీరు ఎంతమందికి అంతమందికి. టేస్ట్ వచ్చేసి ఓకే, పర్లేదు, బాగానే ఉంది. మరి తీసి పడేసే అంత టేస్ట్ కాదు. లైక్ ఓకే, టేస్ట్ ఈజ్ గుడ్. నేను అంత వర్స్ట్ కాదు. బయట కన్నా కొంచెం బెటరే ఉంటుంది. ఇవాళ వచ్చేసి డే 2 అనమాట. డే 2లో మా ప్లాన్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి తలకావేరి. కావేరి రివర్ ఆరిజిన్ అక్కడే, అంటే అక్కడే స్టార్ట్ అయింది, అది తలకావేరి. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి త్రివేణి సంగం. 3 రివర్లు కలిసి ఒక దగ్గర కలుస్తాయి. త్రివేణి సంగం నార్త్లో మనకు ఒకటి తెలుసు, ప్రయాగ్రాజ్లో. బట్ ఇది కింద డిఫరెంట్. ఈ రివర్కి, కావేరి రివర్కి త్రివేణి సంగము. ఇంకా థర్డ్ వచ్చేసి భగవంతేశ్వర టెంపుల్ అని ఒకటి ఉంటుంది, అదే వేలు, అదొకటి. తర్వాత టైం ఉంటే రాజా సీట్, అది కూర్గ్ దగ్గరలో ఉంటుంది. అక్కడి నుంచి మడికేరి సిటీ వ్యూ దొరుకుతుంది అనమాట మనకి. దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ మండల్పట్టి పీక్. దానికి టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 6 to ఈవినింగ్ 5 వరకే సంథింగ్ టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ లోపే పోవాలా. సన్సెట్, సన్ రైజ్ ఏదంటే అప్పలోపే. సన్సెట్ నాకు తెలిసి కాదు సన్సెట్, ఎందుకంటే 5:30 తర్వాతనే ఉంటుంది ఆల్మోస్ట్. సో అది కాదు. సో ఇది డే 2 ప్లాన్. ఇందులో 5 ప్లేసెస్ ఉన్నాయి. మనకి ఎన్ని ప్లేసెస్ వర్కౌట్ అయితే చూద్దాము. ఎందుకంటే మేము 12 మంది ఉన్నాం, 11 మంది ఉన్నాం. మేము అందరం రెడీ కావాలి. సో అంతమంది ఉన్నప్పుడు కొద్దిగా కష్టమే అవుతుంది. మనం 5 ప్లేస్లో మినిమం 3 ప్లేసెస్ కవర్ చేసినది చాలు. జస్ట్ ఈ వెదర్ని ఎంజాయ్ చేయాలి. మార్నింగ్ వెదర్ అయితే బాగుంది. మధ్యాహ్నం ఎట్లుంటుందో తెలియదు. ఇది బాగా భగందేశ్వర స్వామి టెంపుల్. లోపల శివుడు, విష్ణు, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ ఉంటాయి 3. ప్లస్ ఇది త్రివేణి సంగం రెండు పక్కనే. సో అక్కడ బోర్డు కూడా ఉంటుంది, త్రివేణి సంగం అని చెప్పేసి. మీరు ఇక్కడికి వస్తే 2 చూసుకొని వెళ్ళిపోవచ్చు. త్రివేణి సంగం, కావేరి, కనికే, సజ్జోతి 3 నదులు కలిసే చోటు. ఫోటోగ్రఫీ, స్విట్టింగ్ ప్రొహిబిటెడ్. త్రివేణి సంగమా, బట్ ఎవరు లేదంటే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఓకే. అందుకే ఇంకో ఇక్కడ ఈ వీడియోగ్రఫీ ఎలా లేదంట, తీయకండి. సో ఇంకొకటి ఏంటి అని అంటే, భగందీశ్వర టెంపుల్లో అమ్మాయిలు డ్రెస్సింగ్ మంచిగా వేసుకోండి. మా ఫ్రాక్స్ అవన్నీ వేసుకోకండి, ఫుల్ వేసుకోండి. కింది వరకు జీన్స్ వేసుకున్న పర్లేదు, కింది వరకు వేసుకోండి, లేకపోతే అలో చేయట్లేదు. 1 థింగ్, ఎస్ ఇది త్రివేణి సంగం. ఇప్పుడు అక్కడ కాలు తప్పుకొని వచ్చేద్దాం మనము. 3 నదులు కలిసే చోటు, బట్ చాలా చిన్నగా ఉంది కదా. తలకావేరి టెంపుల్ సెకండ్ ప్లేస్. త్రివేణి సంగం భగంతీశ్వర టెంపుల్ నుంచి ఒక 8 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఆరామ్సే రావచ్చు. వెదర్ బాగుంటుంది, కూల్ ఉంటుంది. సమ్మర్లో కూడా బాగుంది ఇక్కడ. కంపారిటివ్లీ కూర్గ్ మొత్తంలో ఇక్కడే బాగుంది వెదర్. సో లెట్స్ గో ఇన్ సైడ్. చల్లగా గాలి వీస్తుంది, బాగుంది ఇక్కడ. చుట్టుపక్కల చూడడానికి కూడా బాగుంది. టెంపుల్ ఈ విధంగా ఉంది. మోనే టెంపుల్. సో ఇది కావేరి టెంపుల్. ఇది కావేరి నది. ఒరిజిన్ ఆఫ్ రివర్ కావేరి, ఇదే ఒరిజిన్ అంట. బట్ ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్తున్నా నాకు కూడా తెలీదు. సో మేమైతే లంచ్ చేసేసి వచ్చినాము. లేట్ లంచ్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చేసరికి క్లోజ్ చేసేసారు ఇది.
మండల్పట్టి చెక్ పోస్ట్ ఇది క్లోజ్ చేసేసారు. దట్ మీన్స్ 5:30 వరకు అలౌడ్. 5:31కి వచ్చినాం మేము. వాళ్ళు 5:29 5:28కైనా అలౌ చేస్తున్నాయంట. ఇప్పుడైతే అలో లేదంట. ఏమన్నా చేసుకో, అలో చేయమంటున్నారు. సో ప్లీజ్ మేక్ షూర్ 4:30 to 5:30 ఈవినింగ్ 5:30 వరకు అలౌడ్ ఉంటుంది. సో ప్లాన్ చేసుకోండి. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు ఉండండి, ఎందుకంటే మళ్ళీ అక్కడ అయిన తర్వాత కూడా వాళ్ళు అక్కడ వెయిట్ చేసేది 30 minutes వెయిట్ చేస్తారంట, ఎక్కువ వెయిట్ చేయరు. అన్ఫార్చునేట్లీ థర్డ్ డే అయితే మాకు క్యాన్సిల్ అయిపోయింది, మా ఫ్రెండ్స్కి కొందరికి ఎమర్జెన్సీ ట్రావెలింగ్ వల్ల. అండ్ బడ్జెట్ విషయానికి వస్తే 5,000 అయింది మాకైతే, కొందరికి 4,500 అయింది. డిపెండ్స్ ఆన్ యువర్ ఫుడ్, స్టే. మీరు ఎక్కువ మంది ఉంటే ఆబ్వియస్లీ తక్కువ డబ్బులే అవుతాయి. సో మీరు ఎక్కువ మంది పోయినప్పుడు ఇలా హోమ్ స్టే బుక్ చేసుకోండి, హ్యాపీగా ఉండొచ్చు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం.